హాయ్ జుంబాస్. డైలీ లీడ్ కోడ్ ఛాలెంజ్ డే 4లో ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ప్రాసెస్ స్ట్రింగ్ విత్ స్పెషల్ ఆపరేషన్స్ 2. మనం ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఎస్ ఇచ్చాడు. అందులో లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ స్టార్, హ్యాష్ అండ్ మోడ్లెస్ ఉంటాయంట. అండ్ వీటితో పాటు మనకు ఒక ఇంటీజర్ కే ఇచ్చాడు. అండ్ మనల్ని ఒక రిజల్టెంట్ స్ట్రింగ్ ఫామ్ చేయమంటున్నాడు. అది ఎలాగంటే ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని లెఫ్ట్ నుంచి రైట్కి ప్రాసెస్ చేస్తూ కింద ఇచ్చిన రూల్స్ని ఫాలో అవుతూ చేయమన్నాడు. ఒకసారి కింద రూల్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసి ప్రాసెస్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఆ క్యారెక్టర్ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్ అయితే ఆ రిజల్టెంట్ స్ట్రింగ్కి అపెండ్ చేయమన్నాడు. స్టార్ అయితే ఆ రిజల్టెంట్ స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేయమన్నాడు. అండ్ కరెంట్ క్యారెక్టర్ హ్యాష్ అయితే ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ని డూప్లికేట్ చేసి ఆ రిజల్టెంట్ స్ట్రింగ్కి అపెండ్ చేయమన్నాడు. అండ్ కరెంట్ క్యారెక్టర్ మోడ్లెస్ అయితే ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ని రివర్స్ చేయమన్నాడు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. మనం ఇక్కడ రిజల్టెంట్ స్ట్రింగ్ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదంట. ఆ రిజల్టెంట్ స్ట్రింగ్లో కేత్ క్యారెక్టర్ రిటర్న్ చేయాలి అంట. అండ్ ఒకవేళ కే రిజల్టెంట్ స్ట్రింగ్ లెంత్ కంటే ఎక్కువ ఉంటే మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు, దాన్ని రిటర్న్ చేయమన్నాడు. మనం ఇక్కడ క్వశ్చన్ చూస్తే కనుక డైలీ లీడ్ కోడ్ ఛాలెంజ్ డే 3లో ఏ క్వశ్చన్ అయితే చేసామో సేమ్ అలానే ఉంది. కాకపోతే మనం అక్కడ స్ట్రింగ్ని రిటర్న్ చేసాం, కానీ ఇక్కడ కేత్ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తున్నాం. ఒకసారి డైలీ లీడ్ కోడ్ ఛాలెంజ్ డే 3 క్వశ్చన్ చూద్దాం. మనం ఈ క్వశ్చన్లో చూస్తే మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ బిల్డర్ తీసుకొని ఆ స్ట్రింగ్ బిల్డర్కి ఇచ్చిన రూల్స్ బేస్ చేసుకొని క్యారెక్టర్స్ అపెండ్ చేయటం, డిలీట్ చేయటం, రివర్స్ చేయటం చేస్తూ ఒక స్ట్రింగ్ ఫామ్ అయినాక దాన్ని రిటర్న్ చేసాం. మనం సేమ్ అప్రోచ్ ఇక్కడ వాడచ్చా అంటే ఒకసారి కన్స్టెంట్స్ చూద్దాం. కన్స్టెంట్స్ ఏమేమి ఇచ్చారు? ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ లెంత్ 10⁵ కంటే ఎక్కువ ఉండదు అన్నాడు. ఇంతకు ముందు క్వశ్చన్లో చూస్తే కనుక అందులో స్ట్రింగ్ లెంత్ 1 to 20 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ లెంత్ పెరిగింది. సో మనం ప్రాపర్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్ యూజ్ చేయాలి. ఓకే, దానితో పాటు ఇంటీజర్ కే 10⁻15 వరకు ఉండొచ్చు అన్నాడు. అంటే రిజల్టెంట్ స్ట్రింగ్ 10⁻15 వరకు ఉండొచ్చు అనే కదా. సో మనం ఇక్కడ టెక్నికల్గా ఆలోచిస్తే 10⁻15 అంటే ఇంటీజర్ వాల్యూ కంటే ఎక్కువ. కానీ అంత పెద్ద లెంత్ ఉన్న స్ట్రింగ్ మనం ఫామ్ చేయటం ఇంపాసిబుల్. ఇంతకు ముందు ఏదైతే మనం రిజాల్వ్ చేసామో ఒక సొల్యూషన్తో, ఆ సొల్యూషన్ మనం ఇక్కడ యూజ్ చేయలేం. మనకు అక్కడ రిజల్టెంట్ స్ట్రింగ్ మ్యాక్సిమం ఎంత అవుతుంది? మహా అయితే చిన్న లెంత్ 20 కంటే తక్కువే ఉంటుంది. సో మ్యాక్స్ అయితే 1000 వరకు అలా అవ్వచ్చు. సో అక్కడ మనకి ఏ స్పేస్ ఇష్యూ రాదు. కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ లెంత్ ఉంటుంది మన రిజల్టెంట్ స్ట్రింగ్. అది పాసిబుల్ కూడా అవ్వదు మనం ఫామ్ చేయడానికి. కానీ మనకి ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ లోనే కేత్ క్యారెక్టర్ కావాలి. సో జస్ట్ ఇమాజిన్, మనం ఒక రిజల్టెంట్ స్ట్రింగ్ ఫామ్ చేయాలి, కానీ అది ఫామ్ చేయటం ఇంపాసిబుల్. అంటే మనకి లాజిక్ రాదా అంటే ఫామ్ చేయొచ్చు, కానీ ఆ ఫామ్ చేసిన స్ట్రింగ్ స్టోర్ చేసుకోలేము అంటున్నా. స్టోర్ చేసుకోలేము, కానీ మనకు అందులోనే కేత్ క్యారెక్టర్ కావాలి. సో మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది? 10⁵. అంటే రేంజ్ ఇంటీజర్ రేంజ్ అనమాట. సో ఇది పాసిబుల్ స్ట్రింగ్. సో మనం కొంచెం ఆలోచిస్తే రిజల్టెంట్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్పుట్ స్ట్రింగ్ నుంచే వస్తుంది. సో మనం రిజల్టెంట్ స్ట్రింగ్ ఫామ్ చేసి కేత్ క్యారెక్టర్ కనుక్కోవడం కంటే మనకు ఆల్రెడీ ఉన్న ఇన్పుట్ స్ట్రింగ్లో ఆ కేత్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక్కోవడం చాలా ఈజీ కదా. సో మనం ఇక్కడ ఆ ఇంపాసిబుల్ స్ట్రింగ్ని ఫామ్ చేయడం కంటే ఆ ఇంపాసిబుల్ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తాం అనమాట. క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి ఆ లెంత్ని కేతో కంపేర్ చేసి మనకి కేత్ క్యారెక్టర్ ఫైండ్ చేయడం పాసిబుల్లా కాదా అని కనుక్కొని, పాసిబుల్ అయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అని చెక్ చేస్తాం. పాసిబుల్ కాకపోతే వాడు ఇచ్చిన క్యారెక్టర్ని రిటర్న్ చేస్తాం. మన అప్రోచ్ ఏంటి? ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ని ఫామ్ చేయకుండా దాని లెంత్ కనుక్కోవాలి అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి? ఆ ఫామ్ అయ్యే రిజల్టెంట్ స్ట్రింగ్ లెంత్ 10⁻15 వరకు ఉండొచ్చు అన్నారు. అంటే నథింగ్ బట్ లాంగ్. సో ఆ రిజల్టెంట్ స్ట్రింగ్ లెంత్ని LN అనుకుందాం, దాన్ని 0కి అసైన్ చేద్దాం. ఓకే, సేమ్ మనం ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని ట్రావర్స్ చేస్తూ అండ్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ని అప్లై చేస్తూ లెంత్ ఎంత వరకు అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంతకు ముందు క్వశ్చన్లో ఏం చేసాం? ఒక స్ట్రింగ్ బిల్డర్లోకి అపెండ్ చేసాం, కానీ ఇక్కడ జస్ట్ ఆ లెంత్ని మాత్రమే మనం నోట్ చేసుకుంటాం. అంటే ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కరెంట్ ఉన్న క్యారెక్టర్ స్టార్ అయితే కనుక ఇంతకు ముందు క్వశ్చన్లో మనం ఏం చేసాం? మన రిజల్టెంట్ స్ట్రింగ్ బిల్డర్లో
ఏమన్నా క్యారెక్టర్స్ ఉన్నాయా, ఐ మీన్ దాని లెంత్ 0 కంటే ఎక్కువ ఉందా లేదా చెక్ చేసి ఉంటే అప్పుడు దానికి ఆ స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ తీసేసాం. కానీ ఇక్కడ మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం, లెంత్ మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి లెంత్ గ్రేటర్ దెన్ 0 అయితే లెంత్ని మనం తగ్గిస్తున్నాం. ఎంత 1, ఐ మీన్ లెంత్ -1 చేస్తున్నాం. లేదు క్యారెక్టర్ హ్యాష్ అయితే మనం ఏం చేయాలి, నార్మల్గా ఇంత ముందు క్వశ్చన్లో ఏం చేసాం, మనకి వచ్చిన రిజల్టెంట్ స్ట్రింగ్ని డూప్లికేట్ చేసి ఆ డూప్లికేట్ని మళ్ళీ అదే స్ట్రింగ్కి అపెండ్ చేసాం. అంటే నథింగ్ బట్ మనకి ఉన్న స్ట్రింగ్ లెంత్ డబుల్ అయింది అన్నట్టు. సో ఇక్కడ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ 2 అయినా పెట్టుకోవచ్చు, లెంత్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్, ఐ మీన్ మనం ప్రాసెస్ చేస్తూ ఉన్న క్యారెక్టర్ మాడ్యులస్ అయితే మనం ఏం చేసాం, రివర్స్ ఇచ్చిన స్ట్రింగ్ బిల్డర్ని రివర్స్ చేసాం. సో ఇది చెక్ చేసినా ప్రాబ్లం లేదు, చెక్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇచ్చిన స్ట్రింగ్ లెంత్ అలానే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయం. ఇచ్చిన క్యారెక్టర్ ఏ స్పెషల్ క్యారెక్టర్ కాదు అండ్ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్ అయితే మనం ఏం చేసాం, స్ట్రింగ్ బిల్డర్లోకి యాడ్ చేసాం. అంటే అప్పుడు ఏమవుతుంది, లెంత్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము కేత్ పొజిషన్ పాసిబుల్లా కాదని మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెంత్ కూడా మనం 0 నుంచి కాదు 1 నుంచి కౌంట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ k+1 తీసుకున్నాం. ఇండెక్స్ అయితే k సరిపోతుంది, కానీ మనం ఇక్కడ లెంత్ తీసుకుంటున్నాం కాబట్టి k+1. ఫామ్ అయిన అవుట్పుట్ స్ట్రింగ్ లెంత్ k కంటే తక్కువ ఉంది అనుకుంటే ఇచ్చిన క్యారెక్టర్ని రిటర్న్ చేసాం. కానీ నాకు ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ లెంత్ కంటే తక్కువే. ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎలా కనుక్కోవాలి, ఆ కేత్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎలా కనుక్కోవాలి. ఓకే, సేమ్ మనం ఫస్ట్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా అలానే చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏం చేసాం, ఇచ్చిన ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే ఇచ్చిన మనకి స్ట్రింగ్లో లెఫ్ట్ నుంచి రైట్కి ప్రాసెస్ అవుతూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇచ్చిన స్ట్రింగ్లో రైట్ నుంచి లెఫ్ట్కి ప్రాసెస్ చేస్తూ మనం ఇక్కడ ఏ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేసామో దీనికి రివర్స్ మనం అక్కడ పర్ఫామ్ చేయాలి. లైక్ ఎలా, ఇక్కడ 0 నుంచి ఎస్ డాట్ లెంత్ వరకు వెళ్తున్నాం, కానీ మనం బ్యాక్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఎస్ డాట్ లెంత్ -1 నుంచి 0 వరకు రావాలి. అండ్ అలా ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, క్యారెక్టర్ స్టార్ అయితే లెంత్ని డిక్రిమెంట్ చేసాం, కానీ మనం అక్కడ లెంత్ని ఇంక్రిమెంట్ చేయాలి. అండ్ ఇంక్రిమెంట్ చేసే ముందు కేత్ పొజిషన్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఉన్న స్ట్రింగ్ డబల్ అవ్వట్లేదు, ఐ మీన్ డూప్లికేట్ అయ్యి అపెండ్ అవ్వట్లేదు, రివర్స్ అవ్వట్లేదు. సో మనకి ఒరిజినల్ నుంచి వచ్చే ఆప్షనే లేదు. అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో బ్యాక్ నుంచి ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో ఉన్న క్యారెక్టర్ ముందు ఈ ముందున్న స్ట్రింగ్లో నుంచి వచ్చిందైతే కాదు, కొత్తది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్యాష్ వచ్చింది అనుకో, నార్మల్ ఫ్లోలో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏం చేసాం, ఒక డూప్లికేట్ని క్రియేట్ చేసి దాన్ని రిజల్టెంట్ స్ట్రింగ్కి అపెండ్ చేసాం. అంటే ఇక్కడ 2 ఆప్స్ ఉన్నాయి, ఒకటి మనకి మెయిన్ రిజల్టెంట్ స్ట్రింగ్, ఇంకొకటి దీనికి డూప్లికేట్. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి అంటే ఈ కేత్ క్యారెక్టర్ మనకి మెయిన్ రిజల్టెంట్ స్ట్రింగ్లో ఉందా లేకపోతే ఆ మెయిన్ రిజల్టెంట్ స్ట్రింగ్కి కాపీ అయిన దాంట్లో ఉందా అని చెక్ చేయాలి. ఇన్ కేస్ ఆ కాపీ అయిన దాంట్లో ఉంది అనుకుంటే కాపీ అవ్వకముందు మనకు కావాల్సిన క్యారెక్టర్ ఎక్కడుందని చెక్ చేసి ఆ కేత్ వాల్యూని డిక్రీజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏబిసి అని ఒక మెయిన్ స్ట్రింగ్ ఉంది, మనం హ్యాష్ అనే ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు మనకి రిజల్టెంట్ స్ట్రింగ్ ఏమవుతుంది, ఏబిసి అవుతుంది. అండ్ నాకు అది ఇన్పుట్ కే 4 ఇచ్చాడు. అంటే ఏంటి, మనం ఇక్కడ చూస్తే 0 ఇండెక్స్లో ఏ ఉంది, 1th ఇండెక్స్లో బి ఉంది, 2nd ఇండెక్స్లో సి ఉంది, 3rd ఇండెక్స్లో ఏ ఉంది, 4th ఇండెక్స్లో బి ఉంది. సో నాకు బి కావాలి. కానీ ఈ బి మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి వచ్చింది. అంటే మన కేత్ క్యారెక్టర్ మాడ్యులస్ మెయిన్ లెంత్ అనే కదా. లైక్ మనకి ఇక్కడ మెయిన్ ఇన్పుట్ స్ట్రింగ్ లెంత్ ఎంత 3, మనకు కావాల్సిన ఇండెక్స్ ఏంటిది 4th ఇండెక్స్, 4 మాడ్యులస్ 3 అంత 1 ఇండెక్స్ దగ్గర మనకు కావాల్సిన కేత్ క్యారెక్టర్ ఉంది. సో మనకి కనుక కే డూప్లికేట్ స్ట్రింగ్లో ఉంది అనుకుంటే కేని మనం అసలు ఆ కే ఎక్కడి నుంచి వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి కేని అప్డేట్ చేయాలి. లేదు అంటే జస్ట్ లెంత్ డిక్రిమెంట్ చేస్తే అయిపోతుంది. మనం రైట్ నుంచి లెఫ్ట్కి ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు క్యారెక్టర్ మాడ్యులస్ వచ్చింది అనుకో, అప్పుడు మనం కరెంట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏం చేసాం,
జస్ట్ రివర్స్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక రిజల్టెంట్ స్ట్రింగ్ ఉందనుకో, దానికి మనం మాడ్యులేషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సిబిఏ అవుతుంది. అండ్ ఈ సిబిఏలో మనకి కే 0 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఈ సిబిఏలో మనకు కావాల్సిన కేత్ క్యారెక్టర్ ఏంటి? 0 అనమాట, అంటే సి. కానీ ఈ సి మెయిన్ రిజల్టెంట్ స్ట్రింగ్ ఏబిసిలో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? సెకండ్ ఇండెక్స్ దగ్గర నుంచి వచ్చింది. అంటే నథింగ్ బట్ లెంత్ మైనస్ 1 మైనస్ కే అనమాట. అంటే ఇక్కడ మనకు లెంత్ ఎంత? 3, కే ఎంత? 0, మైనస్ 1 అంటే సెకండ్. మెయిన్ స్ట్రింగ్లో సెకండ్ ఇండెక్స్ దగ్గర మనకు కావాల్సిన కేత్ క్యారెక్టర్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? రివర్స్ అవుతుంది కాబట్టి పక్క మనం కేని క్యాలిక్యులేట్ చేసి కే అప్డేట్ చేస్తాం. లెంత్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి వదిలేస్తాం. ఇక్కడ ఇవేమీ కాకపోతే మనం ఏం చేసాం? ఇక్కడ లెంత్ని ఇంక్రిమెంట్ చేసాం. కానీ మనం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ క్యారెక్టర్ని తీసేయాలి. కానీ తీసేసే ముందు మనం ఏం చేస్తామంటే మన k+1th పొజిషన్ దగ్గరే ఈ లెంత్ ఈక్వల్ అయిందా, ఈ క్యారెక్టరా కాదా అని చెక్ చేసుకొని, ఒకవేళ లెంత్ మన k+1th పొజిషన్ ఈక్వల్ అయితే ఆ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తాం. లేదు అంటే కంటిన్యూ అవుతాం నెక్స్ట్ ఇటరేషన్కి. ఇంప్లిమెంటేషన్ ఎలా అని చూద్దాం. మనం ఏమనుకున్నాం? ఇందాక లెఫ్ట్ నుంచి రైట్కి ప్రాసెస్ అయ్యాం, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ప్రాసెస్ చేస్తున్నాం అనుకున్నాం. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? s.length-1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ వరకు ప్రాసెస్ చేయాలి? 0 వరకు ప్రాసెస్ చేయాలి. మనం రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఐని డిక్రిమెంట్ చేసుకుంటూ ఉండాలి. మనకి కరెంట్ క్యారెక్టర్ సిహెచ్ అనుకుందాం. దానికి మనం ఏ ఇండెక్స్ దగ్గర అయితే ఉన్నామో ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని అసైన్ చేద్దాం. ఆ క్యారెక్టర్ టార్ అయితే మనం ఏం చేయాలనుకున్నాం? ఒరిజినల్ దాంట్లో ఏం చేసాం? జస్ట్ రిజల్టెంట్ స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్ని రిమూవ్ చేసాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం? రిమూవ్ చేసామంటే లెంత్ డిక్రీజ్ అయింది, కానీ ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కేత్ క్యారెక్టర్ పొజిషన్ ఏం మారదు కాబట్టి సో కేత్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్సి ఒకవేళ సిహెచ్ హ్యాష్ అయితే కనుక మనం ఏం చేయాలి? ఇచ్చిన క్యారెక్టర్ నార్మల్గా అయితే లెఫ్ట్ నుంచి రైట్కి ప్రాసెస్ చేసేటప్పుడు ఈ హ్యాష్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక డూప్లికేట్ కనుక్కొని ఆ డూప్లికేట్ని రిజల్టెంట్కి అపెండ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్ స్ట్రింగ్ ఏబిసి ఉందనుకో, దీనికి డూప్లికేట్ ఏమవుతుంది? ఏబిసి అవుతుంది. ఈ రెండింటిని కలిపితే ఏబిసి. ఇది మనకి హ్యాష్ పర్ఫామ్ చేసినాక వచ్చిన రిజల్టెంట్ స్ట్రింగ్. ఓకే, నాకు ఇప్పుడు ఫోర్త్ క్యారెక్టర్ కే మనకి 4 ఇచ్చాడు అనుకుందాం. అంటే ఏంటి 4 అంటే ఎక్కడ? ఫోర్త్ క్యారెక్టర్ ఏంటి? బి. సో ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఏబిసి అనేది మెయిన్ స్ట్రింగ్, ఈ ఏబిసి అనేది మనకి దాని నుంచి వచ్చిన కాపీ. సో మనకి కేత్ క్యారెక్టర్ మెయిన్ స్ట్రింగ్లో లేదు, మెయిన్ స్ట్రింగ్ నుంచి ఫామ్ అయిన కేలో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కే మెయిన్ స్ట్రింగ్లో నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ఇండెక్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఆ ఇండెక్స్ని కేకి అప్డేట్ చేయాలి. అది ఎలా అప్డేట్ చేస్తాం? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ కే అనే క్యారెక్టర్ ఆ కే అనే ఇండెక్స్ ఫస్ట్ మెయిన్ స్ట్రింగ్లో ఉందా, డూప్లికేట్ స్ట్రింగ్లో ఉందా అని చెక్ చేస్తాం. ఈ k+1 మెయిన్ స్ట్రింగ్లో ఉందా లేదా డూప్లికేట్ స్ట్రింగ్లో ఉందా అని చెక్ చేస్తాం. ఒకవేళ డూప్లికేట్ స్ట్రింగ్లో ఉంది అంటే మనం ఏం చేయాలి? కేని డిక్రీజ్ చేయాలి కదా. ఎంత డిక్రీజ్ చేయాలి? దాని మెయిన్ స్ట్రింగ్ ఎంత అయితే అంత. అండ్ ఇప్పుడు మనం లెంత్ కూడా మనకు తగ్గిపోతుంది. ఇంతకుముందు ఏంటి? డూప్లికేట్ ఉంది కాబట్టి డబుల్ ఉంది, కానీ ఇప్పుడు మనకి ఇందులో ఏమైపోవాలి? హాఫ్ అయిపోవాలి. ఎల్స్ మనం కరెంట్ ఉన్న క్యారెక్టర్ మాడ్యులస్ అనుకుందాం. సో ఇంతక మనం లెఫ్ట్ నుంచి రైట్కి ప్రాసెస్ అవుతున్నప్పుడు మనకి కరెంట్ క్యారెక్టర్ మాడ్యులస్ అయితే మనం ఏం చేసాం? ఉన్న రిజల్టెంట్ స్ట్రింగ్ని రివర్స్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజల్టెంట్ స్ట్రింగ్ ఏబిసి అనుకుంటే దానికి మనం మాడ్యులస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సిబిఏ అయింది అనుకుందాం. మనకి ఇచ్చిన కే వాల్యూ 1 అనుకుందాం. అంటే ఈ రిజల్టెంట్ స్ట్రింగ్లో మనకు కావాల్సింది ఏంటి? 1 ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్. ఆ 1 ఇండెక్స్ దగ్గర ఏముంది? బి ఉంది. కానీ మనం ఇక్కడ చూస్తే ఈ సిబి అనేది మెయిన్ స్ట్రింగ్కి రివర్స్. సో మనకి ఇక్కడ లెంత్ ఏం డిక్రీజ్ అవ్వలేదు మెయిన్ స్ట్రింగ్కి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రింగ్కి. కానీ ఈ బి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పొజిషన్ చేంజ్ అయింది. ఆ పొజిషన్ ఎంత చేంజ్ అయింది? లెంత్ మైనస్ కే మైనస్
1 అన్నట్టు. ఓకే, ఇక్కడ కే మనకి 1 అయితే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి కే 0 అనుకుందాం. 0 అంటే 0 దగ్గర ఏముంది, సి ఉంది. కానీ మెయిన్ స్ట్రింగ్లో ఈ సి ఎక్కడుంది, లెంత్ మైనస్ కే మైనస్ 1 దగ్గర ఉంది. ఓకే, ఈ ఫార్ములా కరెక్టా కాదా అని చూద్దాం. లెంత్ ఎంత 3, కే ఎంత 0, మైనస్ 1 ఈక్వల్ టు 2 అంటే కరెక్ట్ ఇండెక్స్ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, లెంత్ ఏం చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మనం లెంత్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ లెంత్ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. కే ఒక్కటే అప్డేట్ చేస్తే చాలు. ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్స్ అన్నీ అయిపోయినాయి. ఇచ్చిన క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్స్ అన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ కాదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్. అయితే మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏం చేసాం, లెంత్ని ఇంక్రిమెంట్ చేసాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, లెంత్ని డిక్రిమెంట్ చేయాలి. కానీ లెంత్ని డిక్రిమెంట్ చేసే ముందు మనం ఏ లెంత్ అయితే మనం ఏ ఇండెక్స్ని అయితే మనం డిక్రిమెంట్ చేస్తున్నామో ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ఆ ఇండెక్స్ మన కేత్ పొజిషన్ ఈక్వల్ కాదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్ అయితే ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ రిటర్న్ చేస్తే అయిపోతుంది. లేదు అనుకుంటే లెంత్ డిక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వస్తాం. ఇలా మనకి కేత్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ అయ్యే వరకు మనం ట్రావెల్స్ చేస్తూ ఉంటాం. లేదు అనుకుంటే డిఫాల్ట్గా మనం ఏమి రిటర్న్ చేయాలి, డాట్ అనే క్యారెక్టర్ని రిటర్న్ చేయాలి. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।